హాయ్ హలో వెల్కమ్ టు అరుణ కుకింగ్స్. ఈరోజైతే నేను మెక్సికన్ రైస్ చేసుకుంటున్నానండి. మెక్సికన్ రైస్కి కళాయి అయితే తీసుకున్నాను. కళాయిలో గీ వేసుకున్న తర్వాత బటర్ కూడా వేసేసుకున్నానండి. బటర్ కొంచెం కాగిన తర్వాత గరిటెతో కరిగేదాకా బటర్ని కరిగేదాకా అలా తిప్పుకున్నాను. దాంట్లో అయితే వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసేసుకుని గరిటెతోనైతే తిప్పేసుకున్నానండి. మంచిగా మిక్సీ అయిపోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాను. వేగిన తర్వాత దాంట్లో అయితే కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. అవి కూడా కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. వేగిన తర్వాత రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం వేగిన తర్వాత దానికి మంచిగా వేసుకున్నాను. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు కార్న్ అయితే వేసుకున్నాను. నేను కార్న్ కూడా వేసుకున్నాను. ఉడకబెట్టుకున్న కార్న్ వేసుకున్నాను. దాంట్లో అయితే నేను కార్న్ అయితే ఉడకబెట్టేసుకుని వేసుకున్నాను. కార్న్ కూడా కొంచెం అయిన తర్వాత దాంట్లోకి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేసుకునేది చెప్పండి. దీంట్లో రాజ్మా కూడా వేసుకుంటారు. కాకపోతే మా పిల్లలైతే వద్దన్నారు, రాజ్మా వద్దన్నారు. నేనైతే కార్న్ ఒకటే తీసుకున్నాను. దాంట్లో కావాల్సినవి ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే నేను వేసుకున్నాను. దాంట్లో కావాల్సినవి మళ్ళీ ఆరిగానో అయితే వేసుకున్నాను. ఆరిగానో కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్కు ఆరిగానో వేసుకున్నాను. దీంట్లో అయితే మళ్ళీ నేను షేజ్వాన్ సాస్ అయితే వేసుకున్నాను. షేజ్వాన్ సాస్తో టమాటా ప్యూరీ వేసుకున్నాను. టమాటా ప్యూరీ వేసుకోవాలి. నేనైతే ఈ టమాటా ప్యూరీ చేసుకున్నాను. రెడీమేడ్ తెచ్చుకున్నాను, ఇంట్లో అయితే చేయలేదు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఒకసారి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. దాంట్లో కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. సింపుల్ రెసిపీ మన ఇంట్లో ఉన్నాయి వాటితోనే మంచిగా సింపుల్గా చేసేసాను నేను. బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. బాస్మతి రైస్ కూడా తీసుకున్న తర్వాత మొత్తం మిక్సీ తీసుకోవాలి. మిక్సీ మొత్తం అంతా కలుపుకోవాలి. రైస్కి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. రెడీ అయితే అయిపోయింది మెక్సికన్ రైస్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి సపోర్ట్ చేయండి.